మత్తయి సువార్త 5:13లో లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. లోకానికి మీరు ఉప్పు, లోకంలో ఉప్పు అన్నాడు. మీ అందరికీ బాగా తెలుసు ఉప్పు గురించి. ఉప్పుకున్న గొప్పతనం మీ అందరికీ తెలుసు. ఒక సామెత ఉంటుంది ఉప్పు గురించి, అన్నీ వేసి చూడు నన్నేసి చూడు. ఇది అన్నయ్యండి. మనం చాలా ఖరీదు పెట్టి కూర కొని అందులోకి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఉప్పు వేయకపోతే ఏమైనా అర్థం ఉందా? అందుకే ఉప్పు అంటది అన్నయ్య నన్ను వదిలిపెట్టు, కానీ నేను లేని లోటు కనిపిస్తుంది. క్రైస్తవుడు అలా బ్రతకాలి. ఉన్నాం మనం అలాగా. ఉప్పు రుచినిస్తుంది. ఉప్పు చెడిపోకుండా కాపాడుతుంది. ఉప్పు బ్రతకడానికి కారణం. ఇప్పుడు మన శరీరంలో నీరు ఉంటుంది కదా, ఆ నీరులో ఉప్పు ఉంది. అందుకే ఒక మనిషి నీరసపడిపోయినప్పుడు, శరీరంలో ఉన్న అతడు నీరు కోల్పోయినప్పుడు ఆ వ్యక్తికి వెంటనే సెలైన్ పెడతారు. సెలైన్ అంటే ఏంటి? ఉప్పు నీళ్లు. మనిషి బ్రతకడానికి, జీవానికి కారణం ఈ ఉప్పు. ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి ఉప్పు. అన్నిటికన్నా ముఖ్యం, ఉప్పు రుచినిస్తుంది, చెడిపోకుండా కాపాడుతుంది. పచ్చళ్ళు వ్యాపారం, తోళ్ల వ్యాపారం, ఉప్పు లేకపోతే ఏమవుతుంది చెప్పండి? కానీ ఉప్పు రుచి, అసలు ఉప్పు లేకపోతే ఊహించగలమా? ఉప్పు లేకుండా ఎవడైనా రుచి కలిగింది తింటాడా అని యోబు భక్తుడు రాస్తా ఉన్నాడు. నీ జీవితం అలా ఉండాలని దేవుడు నిన్ను కోరుకున్నాడు. కానీ ఉప్పుకున్న లక్షణం ఏంటో తెలుసా? మీరు కూర వండినప్పుడు, ఆ కూర మీకు వడ్డించినప్పుడు, ఆ కూరలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అంటే ఏమేమి కలిపారు అన్నీ కనిపిస్తాయి మీకు. మీకు ఒకవేళ చికెన్ వడ్డించారు అనుకోండి, ఆ చికెన్ పీసెస్ కనిపిస్తాయి, ఆ ముక్కలు కనిపిస్తాయి, అందులో వేసిన మసాలా కనిపిస్తుంది, అందులో వేసిన టమాటాలు, పచ్చిమిరకాయలు, ఇంకా అందులో కలుపుతారు కదా, ఏమైతే కలిపారో అవన్నీ కనిపిస్తాయి. కానీ అందులో కనిపించింది ఒకటే, ఏంటంటే ఉప్పు కనిపించదు. ఉప్పు కనిపిస్తే దానికి రుచి రాదు, ఉప్పు కరిగిపోతేనే రుచి. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, ఉప్పు కరిగిపోయి కూడా నేనున్నానని చెప్తుంది. ఒకవేళ ఉప్పు భౌతిక రూపం అది నీకు కనిపించకపోయినా రుచి చూచి ఇందులో ఉప్పు ఉంది అంటావు, లేకపోయినా ఉప్పు లేదు అంటావు. ఉప్పు కరిగిపోతేనే రుచి, కరిగిపోయి కూడా రుచినిస్తుంది. క్రైస్తవుడు ఈ లోకంలో కరిగిపోయేవాడిగా ఉండాలి. ఉప్పు గుర్తింపును కోరదు, ఘనతను కోరదు. ఉప్పు ఎప్పుడు రుచినిచ్చే పనిలో ఉంటుంది. మనం అలా ఉన్నామా? ఉప్పు కరిగిపోతేనే రుచి, కరగకపోతే రుచి లేదు. ఇంత ఉప్పుని ఎక్కడ పెడతారు? ఇంట్లో బీరువాలో పెడతారా? బంగారం దాచిపెట్టిన చోట దాచిపెడతారా? లేదు, మూల పడేస్తారా? ఆడ ఉప్పు విలువలేనిది ఇక ఎంచబడుతుంది, కానీ తను ఎంత విలువైంది ఆలోచించండి. ఏ గొప్పతనం కోరలేదు, ఏ ఆధిక్యతను కోరలేదు. ఉప్పు కరిగిపోద్ది, రుచినిస్తుంది. క్రైస్తవుడైన నీవు నేను ఆ దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన కొరకు కరిగిపోయేవారిగా, అరిగిపోయేవారిగా ఉండాలి. ఆ భక్తుడు అంటున్నాడు, ఆ దేవుని కొరకు. లోకంలో తుప్పు పట్టడం కన్నా ఆ దేవుని కొరకు అరిగిపోవడం లేదా కరిగిపోవడం మంచిది కదా. ఈరోజు ఈ వాక్యం, ఉప్పులాగా ఉందాం, రుచి లేని అనేక మందికి రుచినిద్దాం. అనేక మంది చెడిపోయారు. చెడిపోయిన వారిని క్రీస్తు యొద్దకు తీసుకొచ్చి ఒక ఉప్పు ఏ రీతిగా కాపాడుతుందో ఆ రీతిగా మనం కాపాడదాం. ఇంకా ఉప్పును గురించి ఎన్నెన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. ఉప్పు శ్రేష్టమైన లక్షణాలు, రుచినిస్తుంది. మనం కూడా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే రుచినిచ్చేవారిగా మనం ఉండాలి.